జెండు ముందు. హలో, ఏమన్నా డాక్టరు? అవునా, కొంచెం మిస్ అవుతున్నాను నిన్ను. ఒంటరితనం కదా, ఒంటరి ఫీలింగ్ వస్తుంది బాగా, చాలా. ఎప్పుడు వస్తున్నావు మరి? ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. మేము ఇంటికి కొత్తగా వచ్చాము. గ్యాస్ కనెక్షన్ ఏమో నాకు పెట్టరావట్లేదు, కొంచెం హెల్ప్ చేస్తారా? ఓకే డన్. రండి. అయిపోయిందండి. అప్పుడే అయిపోయిందా? చాలా థ్యాంక్స్ అండి. సరే, నేను వెళ్ళను మరి. అప్పుడే వెళ్ళిపోతారా? నాకు ఇంత హెల్ప్ చేశారు, ఏదైనా తాగి వెళ్ళాల్సిందే. కూర్చోండి, నేను కాఫీ సరే. తెస్తాను. కాఫీ తీసుకోండి, థ్యాంక్ యూ. తాగండి. మీరు ఏం చేస్తుంటారండి? సాఫ్ట్వేర్. ఓ, నాకు ఈ ఏరియా కొంచెం కొత్త, ఏమైనా కావాలంటే హెల్ప్ చేస్తారా? చేస్తానండి. థ్యాంక్స్ అండి. సరే, నేను వెళ్ళను మరి. ఓకే అండి. అబ్బా, ఏమైంది మేడం? ఏమైంది? నడుము పట్టేసిందండి. నేను ఇంట్లోకి సాయం చేస్తాను. చిన్న 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 అమ్మా, ఏమండి, ఏమనుకోకుంటే కొంచెం జెండు బామ్ తెచ్చి రాస్తారా? ఓకే. ఇక్కడేనా? ఇక్కడేనా? ఇక్కడే అండి. అమ్మా, ఇంకొంచెం కింద రాయరా? మెల్లి మెల్లంతో. కొంచెం కాళ్ళకు కూడా రాస్తారా? ఓకే, నేను చేస్తున్నా. ఓకే.
ఓకేనా? ఓకే అండి, చాలా అవునా? థ్యాంక్స్ అండి. సరే పైకి లేదు, కూర్చో. వాటర్ తాగుతారా? కొంచెం తీసుకు. ఇప్పుడు ఎలా ఉంది మేడం? చాలా రిలాక్స్గా ఉందండి. ఇక్కడ ఉంది. చాలా వేడిగా ఉంది కదండి. ఎక్కడైనా పెయిన్ ఉందా? లేదు, ఇంకేం చెప్పు. హాయ్ డార్లింగ్. హాయ్. ఏంటి రోజు ఇంత అందంగా ఉన్నావు? నువ్వు వస్తావని నీకోసం అందంగా రెడీ అయ్యి. అవునా? మరి మనకి ట్రాపింగ్కి ఎవరైనా తగిలారా? మన పైన ఒక కుర్రాడు ఉన్నాడు, వాడిని సెట్ చేస్తున్నా. అందులోనే పడేలా ఉన్నాడు, కాకపోతే వాడు కొంచెం అయోమయంగా ఉన్నాడు. ఎలా అయినా వాడిని పడేసి మనం కోటేశ్వర్లో అయిపోదాం. అవునా? ఏదైతేనే మంచి బక్రా తగిలాడు అనమాట. అవును. అనుకో అదే, నాకు నువ్వు చాలా రోజులుగా భోజనం పెట్టడం లేదు. నేను ఒక్కదాన్నేనా ఏంటి నీకు పెట్టేది? నువ్వు ఒక్కదానివేనే నాకు. ఎవరు చూడొచ్చారేంటి? చూడు, రోడ్డు మీద ఎన్ని భోజనాలు చేసినా సరే తృప్తి ఉండదు. అదే 5 స్టార్ హోటల్లో భోజనం చేస్తే ఆ తృప్తి. అంటే ఇప్పుడు నేను 5 స్టార్ హోటల్ అన్నమాట. అవును. మరి ఏమేమి వంటలు కావాలి నీకు? నువ్వు ఎన్ని వడ్డిస్తే అన్ని కావాలి. ఫ్రీగా వస్తే ఎన్ని వంటలు అయినా తింటారు మీ మగవాళ్ళు. మరి వడ్డించు. పద వడ్డిస్తా మరి. ఏంటి ఈ మధ్య సామాన్లు బాగానే పెంచినట్టున్నావు? సరే కానీ ఆ బగరగాడితో ఏమైనా హద్దులు మీరవంటే తోట తీస్తా. అదొక్కటే తక్కువ నాకు. వాడి మొహం చూసావా? వాడిని చూస్తే వాడికైనా మూడొస్తుందా? ఏదో నీ కోసం వాడిని భరిస్తున్నా. మనం హ్యాపీగా ఉండొచ్చు. సరే, ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ మనకి గట్టిగా ఉంది. అది నెక్స్ట్ అడ్డ ఎక్కడ? నెక్స్ట్ చూద్దాం, మంచిగా చేసుకుందాం. మనం కోటీసులు అవడానికి చాలా దగ్గరగానే ఉన్నాం. ఓకే, ఈలోపు మనము ప్లాన్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా? ఓకే. వదలండి, వదలండి, ఎవరు? వద్దు, 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 కాపాడండి, కాపాడండి, వీడు నన్ను రేప్ చేస్తున్నాడు, కాపాడండి. ఎవరైనా ఉంటే రండి, కాపాడండి, కాపాడండి. Help me! Help! Help! ఇంకొకసారి ఈ ఏరియాలో కనబడ్డామనుకో. ఏమైంది? చాలా థ్యాంక్స్ అండి, మీరు రాకపోతే వాడు నిజంగానే రేప్ చేసేవాడు.
ఆయన మా బావ చిన్నప్పటి నుంచి నన్ను పెళ్లి చేసుకోవాలని నా మీద కోరికతో ఉన్నాడు. ఇప్పుడు బలవంతం చేశాడు. డోర్కి లాకేసుకోవచ్చు కదా. మీ పైన అందరు చుట్టుపక్కల ఉంటారు కదా, ఎవరు రారనుకున్నా. సరే సరే చాలా థ్యాంక్స్ అండి. మీరు లేకుంటే నా జీవితం ఇవాళ ఆగమైపోయేది. సరేనా మరి వెళ్ళనా? వద్దండి, వాడు మళ్ళీ వస్తాడేమో. ఈ నైట్కి ఇక్కడే పడుకోండి. జండవం ఉందా మరి? అయితే ఓకే. జండవం ఉందా? అబ్బా ఆగండి, వదలండి. కాసేపు ఏదైనా మాట్లాడవచ్చు కదా. ఛీ. ఇదిగో నైట్ నువ్వు చేసిన యుద్ధానికి ఇదిగో ఎనర్జీ కోసం ఫ్రూట్స్ తిను. నీకు ఎనర్జీ కావాలి కదా. నీకు ఎనర్జీ ఉండాలి కానీ ఆటోమేటిక్గా నాకు కూడా ఉంటుంది ఎనర్జీ. అవునా? ఓన్లీ నైట్ అయినా లేక పగలు కూడా? నువ్వు ఎప్పుడంటే అప్పుడే. అయితే ఇప్పుడు రాద్దాం జండకం. అయితే ఓకే. నువ్వు ఫస్ట్ తిను. అయితే వెళ్తాను బెడ్రూమ్కి. ఎప్పుడు బెడ్రూమేనా? ఏదైనా కొత్తగా ఆలోచించవచ్చు కదా. నాకంత తెలియదు. అది ఎప్పుడు నువ్వు రొటీన్గా ఉంటావు ఏంటి? వెరైటీగా ఏదైనా కొత్తగా ఏం చూడవా నువ్వు? నువ్వు చెప్పు. ఓకే అయితే నాకంతా తెలుసు కదా, నేను చెప్తా ఎక్కడ చేద్దామని. ఓకే తిను. ఇంకా రెడీయా యుద్ధానికి? మొదలు పెడదామా? ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నావు కదా, అసలు మ్యాట్రిక్ ఎప్పుడు వస్తావు? నువ్వేమో కొత్త కొత్త యాంగిల్స్ చెప్తున్నావు, అందుకే ఆలోచిస్తాను. ఆలోచించింది చాలు, అసలు మ్యాటర్కి రా. ఇంకా సరే. అబ్బా ఏం ఊపినవురా, యాపిల్స్ బాగా పని చేసినాయి. ఓకేనా? ఏమో అనుకున్నా కానీ గట్టోడివే. మరి మామూలుగా ఉండదు మనతో. కానీ హెల్మెట్ లేకుండా కదా. ఏం పర్లేదు. అంతే అంటావా? అంతే. సరే అంతేనా? ఇంకో రౌండ్ వేద్దాం. అమ్మో వద్దు, రేపు ట్రై చేద్దాంలే, నాతో కాదు ఇప్పుడు. అయితే ఓకే. నీకోసమే రెడీ అవుతున్నా. అవునా? ఎందుకు నేను చూసిన అవునా?
ఏంటి తీసుకెళ్ళలేదు ఇవాళ? ఎందుకు? చెప్పారు నువ్వు ఉన్నావు కదా. నా గురించి ఇక్కడే ఉండిపోతావా ఏంటి ఇవాళ? నువ్వు ఇచ్చినంత సిద్ధం మా భార్య అయిపోతుంది ఎందుకు? ఏమో ఆమెనే అడుగు వెళ్ళి చెప్తుంది. నువ్వు చెప్పు. నేనేం చెప్తా, ఆమెనే చెప్తుంది. అడుగు. అవును. అడిగితే నేను నీకు పెళ్లి చేస్తాను. సరే మరి ఇంకేంటి మొదలు పెడదామా? దా. ఇటు 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 ఇటు. ఏంట్రా రోజు రోజుకు ఇంత స్పీడ్ అయిపోతున్నా? నీ ట్రైనింగ్ కదా. అవును, కానీ మనం నువ్వు హెల్మెట్ లేకుండా చేస్తున్నావు. ఏమన్నా ప్రాబ్లం అయితే? నేను చూసుకుంటాలే. ఏం చూసుకుంటావో ఏంటో. వచ్చిన కొత్తలో ఎంత సైలెంట్గా ఉండేవాడివి, ఇప్పుడు ఎందుకు అంత ఫాస్ట్గా అయిపోతున్నావు? మొత్తం నువ్వు ఇచ్చిన ట్రైనింగ్ వల్లనే. చాలు చాలులే. బుజ్జి ఏమైంది? బుజ్జి చెప్పు. బుజ్జి ఏమైంది? నా కోసం రోజు రెడీగా ఉండేదానివి, ఈరోజు ఏమైంది? చెప్పు బుజ్జి ఏమైంది? అరే ఎందుకు ఏడుస్తున్నావు బుజ్జి? ఏమైంది చెప్పు. నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. ఏమైంది అంటావేంటి? నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ తెలుసా? అవునా? అవునా అంటావేంటి? నిజం చెప్తున్నావా నువ్వు? నిజమే చెప్తున్నా, కావాలంటే చూడు. ఆ రోజు వద్దు వద్దు ఏదైనా మాట అనుకుంటే నా మాట విన్నావా? ఇప్పుడు నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. బుజ్జి ఫస్ట్ నీకు అకౌంట్కి డబ్బులు పంపుతా, నువ్వు ఏదైనా చేసేస్తా. మా వైఫ్కి తెలిసిందనుకో, నీకు తిరగడి నాకు తిరగడి. నీకు డబ్బులు వచ్చాయి చూసుకో బుజ్జి. ఏడవకు బుజ్జి. సరే నేను వెళ్ళేసి వస్తాను. ప్రెగ్నెన్సీయా తొక్క, వీడి వల్ల నాకు 2 లక్షల లాభం.